హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో వచ్చేసాను. ఇది మల్టీ బీడ్స్తో మల్టీ బ్యాంగిల్ సెట్. ఈ సెట్ ఏంటంటే ఆల్ డ్రెస్సెస్ మీద, ఆల్ సారీస్ మీద మనకు చాలా అన్నిటి మీద మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. ఇది సింగిల్ కలర్ లో చేశాను, మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే సింగిల్ కలర్ లో ఏంటంటే ఓన్లీ వన్ సారీ వన్ ఫ్రాక్ మీదనే మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇది చాలా తక్కువ రేర్ లో మాకు ఆర్డర్స్ వస్తాయి. కానీ మల్టీ అయితే మాకు ఎనీ టైం ఫుల్ ఆర్డర్ అండి. ఎందుకంటే ఇది ప్రతి దాని మీద మ్యాచ్ అయిపోతుంది, డ్రెస్సెస్ మీద, టాప్స్ మీద, దేని మీదైనా. ఓకే, ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వచ్చేద్దాము. ఫస్ట్ మనకు యూజ్ అయ్యేది గమ్ము తర్వాత దాని తర్వాత మనకు యూజ్ అయ్యే మెటీరియల్ ఒక్కొక్కటి 1 by 1 మీకు చూపిస్తూ ఉంటున్నాను. ఇది మీకు ప్లక్కర్, ఇది కత్తెర యూజ్ అవుతుంది. మనకు అక్కడక్కడ ఈ గాజుల ఫ్రేమ్స్ అండి. ఈ గాజుల ఫ్రేమ్స్ ఏంటంటే మధ్యలో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ లోనే మనము గమ్ము ఫిల్ చేయాలి. ఓకే, ఈ గాజుల ఫ్రేమ్ అయ్యాక మనకు యూజ్ అయ్యేది గోల్డ్ చమ్కి. ఇది మనకు ఒక గాజు తయారీ యొక్క ప్రాసెస్ లో ఈ తయారీ విధానంలోని మెటీరియల్. బాల్ చైన్ ఉందండి. ఇంకోటి ఇవి మిర్రర్స్. ఓకే, ఈ మిర్రర్స్ ఏంటంటే స్మాల్ గా చిన్నగా ఉన్నాయి. షేప్ గమనించండి, జాగ్రత్తగా వినండి. షేప్ అనేది మిర్రర్స్ లో వేరే వేరేగా ఉంటుంది. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ లో నేను బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ బీడ్స్ లో 2 స్టోన్స్ ఉన్నాయి. సేమ్ మిర్రర్ షేప్ లోనే ఉంటాయి, మిర్రర్ సైజ్ లోనే ఉంటాయి. ఈ బీడ్స్ ఏంటంటే మీకు ఇన్ని కలర్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకు సారీస్ రేర్ గా ఎల్లో, రెడ్, రమా గ్రీన్ అండ్ పింక్, ప్యారెట్ అండ్ మెరూన్ ఇలాంటి కలర్స్ లోనే మనకు ఎక్కువ సారీస్ ఉంటాయి. కాబట్టి నేను ఈ రన్నింగ్ లో ఉన్న సారీస్ టాప్స్ యొక్క బీడ్స్ ని నేను గాజులో పెడుతున్నాను. కాబట్టి ఈ బీడ్స్ ని ఒక ప్లేట్ లో మరీ కావాలని మీకు చూపిస్తున్నాను, నేను ఇన్ని కలర్స్ యూజ్ చేస్తున్నానని. ఫస్ట్ మనము ఇప్పుడు తయారీ విధానంలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేను గాజుల ఫ్రేమ్ తీసుకున్నాను, దాని తర్వాత గమ్ పెడుతున్నాను. ఈ గమ్ ఏంటంటే మనకు ఎంత యూజ్ అయింది తీసుకొని దాని తర్వాత మనం పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు వినండి, టైం తీసి వినండి నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే మనము ఈ గమ్మును ఎంత నీట్ గా పెడితేనే మనకు వర్క్ అంతగా నీట్ వస్తుంది. వర్క్ నీట్ రావాలంటే మనం ఇక్కడ బ్యాంగిల్లోని గమ్ముని నీట్ పెట్టాలి. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి వర్క్ చేసేటప్పుడు. ఇలా మనము నీట్ గా గమ్ము పెట్టాక కొంచెం ఎక్కువ అయిపోతున్నా నేను ఎలా తీసేస్తున్నానో మీరు కూడా అలాగే తీసేయండి. ఓకే, ఇప్పుడు నేను గమ్ము క్లీన్ గా చేసి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడైనా ఎత్తుగా పల్లంగా ఏమన్నా ఉందా అన్నట్టు మనం గమనించుకోవాలి. ఓకే, గమనించాక తర్వాత మనం నెక్స్ట్ బాల్ చైన్ తీసుకోవాలి. ఈ బాల్ చైన్ ని 2 sides లో పెడుతున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సెట్ లో బాల్ చైన్ తో కొంచెం డిజైన్ లుకింగ్ వస్తుంది, కాబట్టి నేను బాల్ చైన్ పెడుతున్నాను. వచ్చే వీడియోస్ లో వితౌట్ బాల్ చైన్ యొక్క డిజైన్స్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. కానీ ఈ డిజైన్ కి బాల్ చైన్ తోనే లుకింగ్ ఉంది కాబట్టి నేను బాల్ చైన్ పెట్టాను, జాగ్రత్తగా ప్రెస్ చేశాను. దాని తర్వాత చేతిలో నేను వైట్ స్టోన్స్ తీసుకున్నాను. ఈ వైట్ స్టోన్స్ ఏంటంటే 2 sides పెడుతున్నాను, గమనించండి జాగ్రత్తగా. 1 by 1 గమ్ములో తాకాలి తప్పకుండా. మీద పెడితే రాళ్ళు ఆరిపోయాక మీదనే వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఇక్కడ కూడా కొంచెం గమనించాలి. స్టోన్స్ ఇలా నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలా టోటల్లీ 2 sides లో వైట్ స్టోన్స్ లైన్ గా పెట్టాలి. నేనైతే వైట్ స్టోన్స్ పెడుతున్నాను, మీకు కుదిరితే మీకు కస్టమర్ ఆర్డర్ ప్రకారం కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను టోటల్లీ వైట్ స్టోన్స్ కంప్లీట్ చేసేసాను. ఇలా కంప్లీట్ చేశాక నడుమధ్యలో ఏంటంటే మనం నచ్చిన డిజైన్ డెకరేషన్ చేసుకోవాలి. మాకైతే చాలా రన్నింగ్ ఆర్డర్ ఇది. కంపల్సరీ నేను మా దగ్గర ఈ బ్యాంగిల్ తప్పకుండా పెట్టాలి, ఈ డిజైన్ తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే మల్టీ కలర్ ప్రతి సారీ మీద మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను తప్పకుండా ఇవి ఆల్ కలర్స్ లో పెడుతూ ఉంటాను. ఓకే, ఇలా నేను క్రాస్ లో పెడుతున్నాను, గమనించండి మీరు. క్రాస్ లో ఒక మిర్రర్, ఒక బిట్,
ఇప్పుడు బిడ్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మనకు అపోజిట్ కలర్స్ పెట్టాలి. మనకు అంటే పింక్ తర్వాత గ్రీన్, గ్రీన్ తర్వాత యెల్లో, అంటే లైట్ కలర్స్ కూడా దగ్గరగా పెట్టొద్దు. డార్క్ కలర్స్ కూడా దగ్గరగా పెట్టొద్దు. మిక్సింగ్ చేసేయాలి. అంటే ఏ కలర్ పక్కకు ఏ బిట్ బాగుంటుందో అది తప్పకుండా గమనిస్తేనే మన బ్యాంగిల్ కి ఒక లుక్ ఇస్తుంది. ఓకే, ఇలా నేను టోటల్లీ కంప్లీట్లీ మీకు అన్ని కలర్స్ పెట్టేశాను. పెట్టాక కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎక్కడైనా మనం సరిగ్గా పెట్టలేదా, పెట్టామా అని. ఓకే, ఇది గమనించాక మనం లాస్ట్ ఎండింగ్ ఫైనల్ టైం అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనము చమ్కీలో వేసేస్తున్నాను. నేనైతే ఇలా స్పూన్ తో పెడుతున్నాను, కానీ అది ఆరాక ఎంత అంటుకొనిడుతుందో అంతే అంటుకుంటుంది. దాని తర్వాత అది మనము బ్రష్ తో క్లీన్ చేసేస్తే టోటల్లీ మనకు చమ్కీ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ఇప్పుడు కూడా ఇలా దులిపేయాలి. దులిపేసి మనము స్ట్రైట్ ఉండే స్టాండ్స్ కి పెట్టాలి. ఇలా ఇప్పుడు ఈ స్టాండ్ కి ఇలా పెడుతున్నాను నేను, అలా స్టాండ్ కి పెట్టాలి. నాకైతే ఈ మల్టీ కలర్ చాలా ఆర్డర్ మీద ఉండేనండి, కాబట్టి నేను చాలా చేశాను. నేను యాక్చువల్లీ మీకు ఒక గోట్ మీద తయారు చేయడం చూపించాను, కానీ నేను ఇవన్నీ తయారు చేశానండి. కాకపోతే దీంట్లో నేను సింగిల్ కలర్ కూడా తయారు చేశాను. ఎందుకంటే మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను చూడండి, ఇది సింగిల్ కలర్ లో కూడా నాకు ఆర్డర్ ఉండే, కాబట్టి అవి కూడా నేను తయారు చేశాను. ఈ గాజులతో పాటు నేను ఆల్రెడీ సన్న గాజులు కూడా రెడీ చేసేసానండి. మీకోసం ఉంచాను, ఒక బ్యాంగిల్ ఉంచాను. అన్ని నేను గమ్ము నేను పెట్టుకున్నాను కాబట్టి అన్ని బ్యాంగిల్స్ నేను పెట్టుకున్నాను. వర్క్ కూడా నేను చేసేసి చమ్కీ పెట్టి నేను స్టాండ్ల మీద ఆరబెట్టడానికి పెట్టేశాను. ఓకే, నేను ఒక 2-3 గాజులు పెట్టాను మీకు తయారు చేయడం చూపించడానికి. ఎందుకంటే సైడ్ గాజు కూడా నేర్చుకోవడం కంపల్సరీ. ఒక్కసారి చూసేస్తే మీకు కూడా సైడ్ గాజు ఎలా పెట్టాలి అన్నట్టు ఐడియా వస్తుంది. ఓకే, ఇలా నేను టోటల్లీ స్టాండ్ కి 1 by 1 నాకు ఎన్ని ఆర్డర్స్ మీద వచ్చిండో అన్ని టోటల్లీ నేను స్టాండ్ మీద ఆరబెట్టాను. చూసారు కదా, ఒక 2-3 గాజులు నేను పెట్టాను, మీకు తప్పకుండా మీకు చూపిస్తాను అన్నట్టు. ఇలా టోటల్లీ సేమ్ మనము ఆ గాజు యొక్క ఎంత స్పేస్ ఉందో దాంట్లో గమ్ము పెట్టాలి. సేమ్ గోట్కి ఎలా నీడ పెడుతున్నామో గమ్ము, అలా మీరు ఈ సైడ్ గాజుకు కూడా తప్పకుండా గమ్ము పెట్టాలి. ఇది జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మనము ఎంత నీట్ పెడితేనే మీకు బ్యాంగిల్ అంత నీట్ గా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే మనకు మార్కెట్ లో దొరికే బ్యాంగిల్ లాగా నీట్ రావాలి అంటే అది మన చేతిలోనే ఉంది. మనం ఎంత నీట్ గా పెడితే మనకు మార్కెట్ లో ఆ బ్యాంగిల్ కి అంత డిమాండ్ ఉంటుంది. సేమ్ దానికి ఇప్పుడు గోట్ కి ఎలా బాల్ చైన్ పెట్టానో దీనికి కూడా నేను 2 sides బాల్ చైన్ పెడుతున్నాను. ఓకే, ఇలా నేను టోటల్లీ బాల్ చైన్ పెట్టాక కొంచెం నేను ప్రెస్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇలా టోటల్లీ నేను ప్రెస్ చేశాక ఈ మెటీరియల్ కనబడుతుంది కదా, ఈ మెటీరియల్ ని నేను ఒక్కొక్కటి స్ట్రైట్ గా పెడతాను. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇదిగోండి ఒక మిర్రర్, ఒక బిట్, ఒక మిర్రర్, ఒక బిట్, అంటే అపోజిట్ మనం గోట్ లో ఏ కలర్స్ పెట్టామో సేమ్ దీంట్లో కూడా ఆ కలర్సే పెట్టాలి. ఓకే, నేను ఇప్పుడు ఒక జాగ్రత్తగా చూడండి, అక్కడ మీకు ఒక మిర్రర్, ఒక స్టోన్, ఒక బిట్ పెడుతున్నాను. ఇలా టోటల్లీ మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. కొంతమందికి సింగిల్ కలర్ వస్తుందా, సింగిల్ కలరే పెట్టుకోండి. నేను మిర్రర్ పెట్టా అంటే మీ ఇష్టము, బిట్ పెట్టా అంటే మీ ఇష్టం, స్టోన్ పెట్టుకోమంటే కూడా అది మన ఇష్టము. మనకు ఒక్కసారి బ్యాంగిల్ తయారు చేయడం వచ్చేసింది అనుకోండి, మనకు నచ్చిన విధంగా ఆర్డర్ తీసుకోండి, నచ్చిన విధంగా తయారు చేసుకోండి. మీరు పుట్టిన పాప నుంచి మీరు ఏ సైజ్ పిల్లలకైనా ఏ సైజ్ పెద్దవాళ్ళకైనా మనం ఈ గాజులు తయారు చేసుకోవచ్చు. మీకెవరికైనా ఈ తయారీ విధానం నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మా వచ్చే ప్రతి వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. ప్రతి వీడియోలో ఒక కొత్త వెరైటీతోనే మీ ముందుకు వస్తూ ఉంటాను, కాబట్టి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. మా ఛానల్ ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ వీడియోలో నా నంబర్ ఉంది, మీరు కాల్ చేసి మెటీరియల్ తెప్పించుకోండి, లేదంటే గాజులు ఆర్డర్ ఇవ్వండి, అది మీ ఇష్టము. తప్పకుండా మా ఛానల్ వల్ల మేము టోటల్లీ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాము, కాబట్టి
మీకు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా మాకు తప్పకుండా ఇదే వీడియోలో ఉంది ఫోన్ నంబర్, లేదంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, తప్పకుండా మమ్మల్ని కాల్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాంగిల్లో ఎన్ని కలర్స్ వచ్చాయో, అన్ని కలర్స్ జాగ్రత్తగా చూసి దానికి లాస్ట్ ఎండింగ్లో మనం చమ్కీ పెట్టేయండి. ఓకే, ఇలా టోటల్లీ బ్యాంగిల్ విధానం అండి ఇది. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అన్నా కూడా వీడియో చాలా ఈజీ మెథడ్. మెటీరియల్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. ఓకే, తప్పకుండా మీకు మేము డెలివరీ చేస్తాము. ఓకే, బాయ్.